Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ కొన్ని రీజియన్స్ ఇచ్చారు అండ్ ఆ రీజియన్స్ తో పాటు కంట్రీస్ అసోసియేటెడ్ ఇచ్చారు. ఫస్ట్ రీజియన్ ఏంటి? కార్కివ్. కార్కివ్ అనే రీజియన్ యుక్రెయిన్ లో ఉంది. యుక్రెయిన్ లో ఈస్టర్న్ పార్ట్ లో కార్కివ్ అనే రీజియన్ ఉంది. సో ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఇజ్రాయెల్. సో ఇది రాంగ్ పేర్. నెక్స్ట్ బాట్కెన్. ఈ బాట్కెన్ రీజియన్ అనేది కిర్గిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్ మధ్య ఉన్నటువంటి రీజియన్. సో గయానా అని ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ పేర్. అండ్ ఎస్క్వైబో రీజియన్, ఈ రీజియన్ ఎక్కడ ఉంది? వెనుజులా మరియు గయానా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ లో ఉంది ఈ రీజియన్. సో ఇది కూడా రాంగ్ పేర్. సో ఆన్సర్ ఏంటి? డి. నన్ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సన్ రైజ్ సెక్టర్. అసలు సన్ రైజ్ సెక్టర్ అంటే ఏమంటారు? ఏదైనా ఒక సెక్టర్ యొక్క గ్రోత్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నప్పుడు మరియు ఆ సెక్టర్ లో చాలా స్టార్టప్స్ వస్తున్నప్పుడు ఆ సెక్టర్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం దాన్ని సన్ రైజ్ సెక్టర్ అంటాం. ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటి సన్ రైజ్ సెక్టర్ అనుకున్నప్పుడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ ఒకటి, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఒకటి, ఈ కామర్స్, ఇవన్నీ సన్ రైజ్ సెక్టర్స్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాము. స్టేట్మెంట్ ఏ సెక్టర్ డామినేటెడ్ బై లార్జ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాదు. బి ఏ ట్రెడిషనల్ సెక్టర్ విచ్ ఇస్ స్లో బట్ స్టడీ గ్రోత్, ఇది కూడా కాదు. థర్డ్ ఏంటి? అన్ ఎమర్జింగ్ సెక్టర్ విత్ హై గ్రోత్ పొటెన్షియల్ అండ్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇందాక చెప్పిన డిస్క్రిప్షన్ కి ఇది కదా మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి? సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నార్వెస్టర్స్ ఆర్ ద లోకల్ వెదర్ ఫినామినా అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ ఐడియా ఉందా? ఇవి మాన్సూన్ కన్నా ముందు వస్తాయి. ఏంటివి అవి? ప్రీ మాన్సూన్ షవర్స్. ఇవి జనరల్ గా మనకి మార్చ్ నుంచి మే మధ్యలో వస్తూ ఉంటాయి. వీటి క్యారెక్టరిస్టిక్ వచ్చి హై ఇంటెన్స్ విండ్స్ ఉంటాయి. దీంతో పాటు సమ్ టైమ్స్ ప్రెసిపిటేషన్ కూడా ఉంటుంది. హెయిల్స్, లైట్నింగ్ ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు. అండ్ అలానే కాకుండా ఇవి అగ్రికల్చర్ కూడా బెనిఫిషియల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నార్వెస్టర్స్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ మరియు అస్సాం రీజియన్స్ లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి టీ ప్లాంటేషన్స్ కి, జూట్ ప్లాంటేషన్స్ మరియు రైస్ కి ఇవి యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ? వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. ఇంకా రీజనల్ గా ఉన్నటువంటి ప్రీ మాన్సూన్ షవర్స్ చూద్దాం. మనం కాల్ బైసాకి అని ఒక ప్రీ మాన్సూన్ షవర్ ఉంటుంది. అది వెస్ట్ బెంగాల్ తో అసోసియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగో షవర్స్, చెర్రీ బ్లాజమ్స్, ఇవి కర్ణాటక అండ్ కేరళ ఏరియాస్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సాహిత్య అకాడమీ. సాహిత్య అకాడమీ 1954 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ అన్ ఆటోనమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ప్రమోట్స్ లిటరరీ యాక్టివిటీస్ ఇన్ ఆల్ 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్ట్ ఆన్సరే. దీంతో పాటు రాజస్థానీ అండ్ ఇంగ్లీష్ లో కూడా వీళ్ళు లిటరరీ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేస్తారు. థర్డ్ స్టేట్మెంట్, ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇస్ ద హైయెస్ట్ లిటరరీ హానర్ బెస్టోడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ లో చూసుకున్నట్టయితే సాహిత్య అకాడమీ అవార్డ్ విల్ బి బెస్టోడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ ఇది హైయెస్ట్ అంటే కాదు. హైయెస్ట్ ఏంటిది? జ్ఞాన్పీఠ అవార్డ్. జ్ఞాన్పీఠ అవార్డ్ ఇస్ ద హైయెస్ట్ లిటరరీ అవార్డ్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2. ఏంటిది? 1 and 2. ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఏ. నెక్స్ట్ క్వశ్చన్, consider the following countries. How many of the above mentioned countries are the member states of Eurasian Economic Union? అసలు ఈ యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏంటి అని ఎందుకు పెట్టారు? ఈ యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ సోవియట్ యూనియన్ నుంచి బ్రేక్ అయిపోయిన కంట్రీస్ అన్ని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? ఈ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం పెట్టడం జరిగింది. సో ఏ కంట్రీస్ ఇందులో పార్ట్? ఆప్షన్స్ చూద్దాము. కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, అర్మేనియా, బెలారస్. ఈ అన్ని 5 కంట్రీస్ ఇందులో పార్ట్. సో ఆన్సర్ ఏంటి? సి, ఆల్ ద 5. నెక్స్ట్ క్వశ్చన్, కచ్చతీవు ఐలాండ్స్ ఇస్ ద మ్యారిటైమ్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ విచ్ కంట్రీస్? ఏ కంట్రీస్ కి మధ్య ఇది మ్యారిటైమ్ బార్డర్ డిస్ప్యూట్ గా ఉంది? ఎక్కడంటే ఇండియా మరియు శ్రీలంకకి మధ్య. ఈ ఐలాండ్స్ దగ్గర ఫిషర్మెన్స్ వెళ్ళినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద షిప్స్ వోయేజ్ పోర్ట్ కాల్ రిఫర్స్ టు. అసలు పోర్ట్ కాల్ అంటే ఏంటి? జనరల్ గా ఇంటర్నేషనల్ వాటర్స్ లో షిప్పింగ్ ఇండస్ట్రీ షిప్స్ వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రీ ప్లాన్డ్ లొకేషన్ లో స్టాప్ చేయడం జరుగుతుంది. సో దాన్ని పోర్ట్ ఆఫ్ కాల్ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ షిప్ ఆగుతుందో అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడం కానివ్వండి, లేదా గూడ్స్ ని దింపడం కానీ, క్రూ మెంబర్స్ మారడం కానీ, మెయింటెనెన్స్, రిపేర్ లాంటి ఆపరేషన్స్ అక్కడ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాటినే పోర్ట్ ఆఫ్ కాల్స్ ఆర్ పోర్ట్ కాల్స్ అంటాం. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోర్ట్ ఆఫ్ కాల్ కి సింగపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ పోర్ట్ ఆఫ్ కాల్. సో ఆప్షన్స్ చూద్దాము.
ఏ నేవల్ బేస్ ఫర్ కండక్టింగ్ మిలిటరీ ఎక్సర్సైజెస్. పోర్ట్ కాల్లో మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది కండక్ట్ చేయరండి. నెక్స్ట్, ఎనీ షెడ్యూల్ స్టాప్ ఎట్ ద పోర్ట్ టు లోడ్ ఆర్ అన్లోడ్ కార్గో. సో ఆన్సర్ ఏంటి? బి. ఇది ఒక షెడ్యూల్డ్ స్టాప్, జస్ట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కార్గోకి, మెయింటెనెన్స్కి, రిపేర్కి, వీటికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మనం పోర్ట్ కాల్స్ ఏమని చెప్తామంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇవి షిప్పింగ్ ఒక లైఫ్ లైన్స్ అని చెప్పడం కూడా జరుగుతుంది వీటిని. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సరగసీ ఇన్ ఇండియా. అసలు సరగసీ అంటే ఏంటి? ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒక కపుల్ వారు కన్సీవ్ అవ్వలేకపోతే ఒక సరగేట్ ద్వారా వాళ్ళు చైల్డ్ పొందడాన్ని సరగసీ అంటాం మనము. సో స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సరగసీ ఇస్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా. జనరల్గా చూసుకున్నట్టయితే మనకి సరగసీలో 2 రకాల సరగసీస్. ఒకటి ఆల్ట్రుయిస్టిక్ సరగసీ, ఇంకోటి కమర్షియల్ సరగసీ. ఆల్ట్రుయిస్టిక్ సరగసీ అంటే ఏంటి? మానిటరీ బెనిఫిట్స్ లేకుండా జెన్యూన్గా సరగసీకి ఒప్పుకుంటామో దాన్ని ఆల్ట్రుయిస్టిక్ సరగసీ అంటారు. కమర్షియల్ సరగసీ అంటే పేమెంట్ చేసి వాళ్ళని సరగేట్ని ఒప్పించడం, ఇలాంటి వాటిని కమర్షియల్ సరగసీగా అంటారు. కానీ ఇండియాలో ఏం స్టేట్మెంట్ చెప్పారు ఇక్కడ? సరగసీ ఇస్ కంప్లీట్లీ బ్యాండ్. ఇండియాలో ఆల్ట్రుయిస్టిక్ సరగసీ ఎలౌడ్, కమర్షియల్ సరగసీ అనేది బ్యాండ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, కంప్లీట్గా అయితే బ్యాన్ కాదు. నెక్స్ట్, ఇది ఈవెన్ సేమ్ సెక్స్ కపుల్స్ కి సరగసీ బెనిఫిట్స్ ఇస్తున్నట్టు ఆ యాక్ట్ లో ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? డి, neither 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రత్యూష్ మిషన్ ఈస్ ప్రపోజ్డ్ బై ఇండియన్ స్పేస్ ఎండెవర్. వాట్ ఈస్ ద ప్రైమరీ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్? ప్రత్యూష్ అంటే ఏంటి? ప్రోబింగ్ ద రీఅయనైజేషన్ ఆఫ్ ది యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. ఈ మిషన్ పూర్తి పేరు ఇది. ఇది అసలు ఏంటి? ఇది ఒక రేడియో టెలిస్కోప్. ఇది మూన్ యొక్క ఫార్ సైడ్న ప్లేస్ చేయడం జరుగుతుంది. ప్లేస్ చేసి దీనివల్ల ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ ఫామ్ అవ్వడానికి ముందు ఏం జరిగింది, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఈ టెలిస్కోప్ని పెట్టడం జరుగుతుంది. సో ఈ టెలిస్కోప్ ఇంకా ఆపరేషనల్లోకి రాలేదు, ఇంకా ప్లానింగ్ స్టేజెస్లోనే ఉంది. ఆప్షన్స్ చూద్దాము. స్టేట్మెంట్ ఏ, టు స్టడీ ద కాంపోజిషన్ ఆఫ్ మార్షియన్ అట్మాస్ఫియర్. ఇది మార్షియన్ అట్మాస్ఫియర్ స్టడీ చేయడానికి కాదు. నెక్స్ట్ వన్, టు మ్యాప్ ద లూనర్ సర్ఫేస్ ఫర్ పొటెన్షియల్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్. లూనర్ సర్ఫేస్ మ్యాపింగ్ కూడా కాదు ఇది. నెక్స్ట్ ఏంటి? టు బ్రింగ్ బ్యాక్ సాయిల్ శాంపిల్స్ ఫ్రమ్ ద లూనర్ సర్ఫేస్. ఇది కూడా కాదు. డి ఆప్షన్, టు డిటెక్ట్ ద ఫెయింట్ రేడియో సిగ్నల్ ఫ్రమ్ ఎ పౌచ్ ఆఫ్ రీఅయనైజేషన్ బై ప్లేసింగ్ రేడియో టెలిస్కోప్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ చూద్దాము. ద యుఎన్హెచ్ఆర్సీ హ్యాస్ ద అథారిటీ టు ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ కంట్రీస్ విత్ పూర్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్. కానీ నిజానికి యుఎన్హెచ్ఆర్సీకి శాంక్షన్ చేసే అథారిటీ ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, ఆల్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్ ఆటోమేటికల్లీ ద మెంబర్స్ ఆఫ్ యుఎన్హెచ్ఆర్సీ. అన్ని మెంబర్ స్టేషన్స్ కాదు, 47 మెంబర్స్ ఉంటారు యుఎన్హెచ్ఆర్సీలో. వాళ్ళు కూడా 3 years టర్మ్లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. యుఎన్జిఏ ద్వారా ఈ ఎలక్షన్ జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ ఏంటి? యుఎన్హెచ్ఆర్సీ కెన్ సెండ్ ఇన్వెస్టిగేటివ్ మిషన్స్ టు ద కంట్రీస్ అక్యూజ్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. కోర్ మ్యాండేట్ ఏంటి? గ్లోబల్గా హ్యూమన్ రైట్స్ని కాపాడడం. సో దానికోసం ఇన్వెస్టిగేటివ్ మిషన్స్ని పంపే అధికారం యుఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చి ఏ. సో ఇది ఈ వీక్ ఎంసీక్యూస్.